రైట్ తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృధాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెబుతుండడం విస్మయం కలిగిస్తోందన్నారు ఆయన. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశాఖకు లేఖ రాశారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పునర్విభజన చట్టానికి విరుద్ధమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పీఎఫ్ఆర్ ను కేంద్రం ఇంకా ఆమోదించక ముందే డీపీఆర్ కోసం ఏపీ దరఖాస్తు చేయడం అనైతికమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పీఎఫ్ఆర్ ను తిరస్కరించాలని, డీపీఆర్ సమర్పణను ఆపేయాలని కోరారు. టెండర్లను పిలవకుండా ఏపీని నియంత్రించాలని సూచించారు. అలాగే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జనవరి 22న కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాశామన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించలేదని, చట్టపరంగా ముందుకెళ్తున్నామని వివరించారు. ఇక నదీ జలాల హక్కులపై తెలంగాణకు నష్టం చేసింది బీఆర్ఎస్ఏనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించబోతా ఉన్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు పై తీవ్ర వివాదం నెలకొంటా ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రికి రాసినటువంటి లెటర్ ను నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఈ లేఖ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన కొన్ని కీలకమైన విషయాలు ఈ లేఖలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ పిఎఫ్ఆర్ ను తక్షణమే తిరస్కరించాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. డిపిఆర్ కు సంబంధించినటువంటి ఏ విధంగా మీరు డిపిఆర్ అడుగుతారు, ఫిజిబిలిటీ రిపోర్ట్ ఫైనల్ కాకముందే అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క టెండర్లను వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే జనవరి నెలలోనే కేంద్ర జలశక్తి మంత్రికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో రాసిన లేఖను కూడా ఆయన ఉదాహరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు కోసం 2024 నవంబర్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అనుమతుల కోసం అయితే ఏపీ అయితే కీలకంగా దీన్ని పట్టుబడతా ఉంది. దీనికి సంబంధించి నీటి కేటాయింపులు లేకుండా కొత్త ప్రాజెక్టులకు ఎట్లాంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తా వస్తా ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని. దీనికి సంబంధించి గోదావరి కృష్ణా నదీ బోర్డులు అధ్యక్ష కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు ఏ విధంగా సాగింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తీవ్రంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అదేవిధంగా జీడబ్ల్యూడిసి అవార్డు ప్రకారం చూసినా కూడా 1486 టీఎంసీలలో 968 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయి. ఈ నీటి వాటాలో తెలంగాణ కేటాయింపులపై కేంద్ర జలవనరుల సంఘం, గోదావరి మేనేజ్మెంట్ బోర్డు ఆమోదం కోసం ఇంకా కూడా వెయిటింగ్ లో ఉన్నాము మేము. ఇప్పటికీ కూడా ఈ నీటి పంపకాలలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయినప్పటికీ నీటి కేటాయింపులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది బనకచెర్ల విషయంలో అని చెప్పి కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా ఆయన లేఖలో ప్రస్తావించడం జరిగింది. గోదావరి నదీ జలాల వివాద పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ప్రకారం వరద నీరు అనే ప్రస్తావనే లేదని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వాదిస్తా ఉంది. దీనికి అట్లాంటి ఆచరణ అనేది గోదావరి నదీ జలాల వివాద పరిష్కారం ట్రిబ్యునల్ లో ఎక్కడా కూడా వరద జలాలు మిగులు జలాలనే అది లేదని చెప్పి కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఇచ్చిన లేఖలో కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రతిపాదనలు తెలంగాణకి ఇంకా అందలేదని, అయినప్పటికీ ఏపీకి మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మద్దతుగా ఉంటుందని చెప్పి కూడా ఆయన విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాలు విమర్శించినా ఎవరు విమర్శించినా బనకచెర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది, ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం జరగకుండా మేము కాపాడుతామని చెప్పి కూడా ఈ లేఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రస్తావించాలని మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు.